హాయ్ అమ్మా, అందరూ బాగున్నారా? ఇదిగో ఇవి చిలకడ దుంపలు ఏడుశనగ పప్పులు పచ్చడి సూపర్గా ఆరోగ్యమైంది. బ్రహ్మాండంగా చేసి మీకు చూపిస్తానమ్మా. మరి కావాల్సిన పదార్థాలు రెండే వీడియోలోకి వెళ్తాం, చూపిస్తాను. పచ్చడి సూపర్గా చేసి చూపిస్తాను మీకు. పిల్లలు పెద్దోళ్ళు ఎవరు తిన్నా కానీ బలమై రెడీ. కావాల్సిన పదార్థాలు చూద్దాం రండి అమ్మా. చిలకడ దుంప అమ్మ 1/2 కేజీ ఉంటుంది, 1/2 కేజీ పైన ఉండొచ్చు. 50 గ్రాముల చింతపండు కడిగి పక్కన పెట్టుకున్నా. ఏడుశనగ పలుకులు 100 గ్రాములు, 50 గ్రాములు ఎండుమిరకాయలు, ఉప్పు, కొంచెం ఈ మెంతులు, జీలకర్రను 2 ఎల్లిపాయలు తీసుకున్నానమ్మా. ముందు ఏడుశనగ పలుకులు వేపుకుందాం. స్టవ్ వెలిగించుకుందాం. ఉట్టి వేపాలం పల్లీలు, ఏడుశనగ పప్పు, దోరగా వేగినవి తీసేసుకుని చల్లారినాక పొట్టు తీసేసుకోవాలి. ఇప్పుడు కొంచెం నూనె వేసుకుని కొంచెం సలం మిరగాయలు వేగుతాయి. ఇక మిరగాయలు వేపుకుందాం. ఇవి ముక్కలుగా 20 ఇరపాలమ్మ, గింజలు కూడా వేగి పచ్చడికి రుచి వచ్చింది. పచ్చిమ్మలో పెట్టే వేపాలమ్మ, ఐదో పెట్టకూడదు. చక్కగా నిదానంగా వేపాలి, వేస్తే బాగుంటుంది. ఇదిగో మీరు దోరగా ఇగో గింజలు కూడా ఇటు వేగాలి. గింజలు వేగితే కారంకైనా పచ్చడికైనా గింజలు కూడా వేసి చాలా రుచిగా ఉంటుందమ్మా. జీలకర్ర వేసుకుందాం, వేడికి సరిపోద్ది. దించేసుకుందామమ్మా. వేగిపోయింది. ఇగో ఈ చిలకడ దుంప అమ్మ ముక్కలు కోసి మిక్సీలో వేయడం. ఇగో ఈ పెద్ద ఉంటాయి కదా, ఇట్లా ఈ పెద్ద పెద్దలంతా ఇట్లా తురమాలమ్మా. కొబ్బరిలా తురిమేసేయాలి. మిక్సీలో మట్టి చేయలేదు, తురిమి కలిపేసేయటమే. ఇదిగా అమ్మా, ఎంత చిన్న ముక్క ఉంది. ఇక తీసేస్తుంది ఈ ముక్క. అయితే ఇది ముదురుది తీసుకోవాలమ్మా. ఇటు ముదురు దుంప తీసుకుంటే తీపి ఉండదు, పచ్చడి బాగుంటుంది. సన్నగా ఏళ్ళెళ్ళే ఉండదు, తీపి ఎక్కువ. అందుకని ఆ దుంప కూడా చిలక మూతలాగా ఉంది చూడండి. ఇదిగో చిలక మూతిలాగా ఉంది, అచ్చం చిలక మూతలాగా ఉంది. కరెక్ట్, అచ్చం చిలకల్లే ఉంది అని ఈ దుంపలు ముదిరి తెచ్చాడు మా బాబు. ముదిరి తెమ్మన్నా నేను, పచ్చడి బాగుంటుందని తెచ్చాడు. ఎప్పుడైనా అయ్యే తీసుకోండి. చక్కగా తింటాకి మట్టికి చక్క సన్నటి తీసుకుంటే తీపి ఉంటుంది, చక్క వంటికి కూడా మంచిదమ్మా. నేను చిన్నప్పుడు స్కూల్కి వెళ్ళినప్పుడు అక్కడ అమ్మేవాళ్ళు బడి. అప్పుడు మాది బడికి ఎంత చదివాను అనుకుంటున్నారు? 2వ తరగతి. అప్పుడే చిలకడ దుంపలు ఉడకబెట్టి 10 పైసలు, మరి తర్వాత పావల అట్ట అమ్మేవాళ్ళు. ఇప్పుడైతే ఎప్పుడు దొరుకుతున్నాయి కానీ అప్పుడు సీజన్ ప్రకారం డిసెంబర్లో జనవరిలో ఉండి అప్పుడు పంటలు వచ్చాయి కాబట్టి అప్పుడు డబ్బులకి అది వడ్డీకి ఇచ్చేవాళ్ళు. అప్పుడు మా అమ్మోళ్ళు కొని దీంతో పులుసు చేసేది, మరి సాంబార్లో వేసేది, ముక్కల పులుసులో వేసేది, సాంబార్ వేసేది, ఈ పచ్చడి చేసేది. మా అమ్మ చేస్తే అక్కడ నేర్చుకుని మా అమ్మ చేసింది. నేను చూసి నేను చేద్దాము. ఇప్పుడు పిల్లలకు తెలియదుగా, చక్కగా నేర్చుకుంటారని. చక్కగా వంటికి మంచిది, చాలా బాగుంటుందమ్మా. చక్కగా ఈ పొట్టు తీసేసుకుందామమ్మా. పొట్టు సగమే తెస్తా, సగం తిని. అసలు పొట్టు ఉంచుకుంటే బలము. పొట్టు తీసేస్తారు కానీ ఏటాకి పచ్చడి చేసేసుకునేవాళ్ళం. కాదు సగం తీసేద్దాం, మరి బాగోదులేని చేస్తున్నాను అనమాట. ఇప్పుడు కొనుక్కున్నాం. అప్పుడు మా నాన్న వాళ్ళు మేము ఇవి ఇప్పుడు దసరా అప్పుడు వచ్చాయన్నమాట ఏడుశనక్కాయలు 2 మూటలు అటు ఉండేవి. కొనుక్కుంటాం, మాకు తెలియదమ్మా. ఇంట్లోనే ఉడకబెడతాం, వేస్తాం, అవన్నీ అటు తినేవాళ్ళం. తెలియక బలం కూడా. ఇప్పుడు కరపాటలో దుంప అంటే ఇదేనా?
కరపెండలం కాదు, ఇది చిలకడ దుంప అంటారు. ఇప్పుడేమో మరి ఇంగ్లీష్లో ఏంటి స్వీట్ పొటాటో అంటుంటగా, మేము చిలకడ దుంపే అంటాం. అది కరపెండలం. అవి ఉడకబెట్టి తినొచ్చు. ఈ చామదుంప మళ్ళీ ఇది పెండలం, అదే కూర వండుకునేవి. పెండలం ఈ మాత్రం పచ్చి తినేది, అవి కూరలో కూర వండుకునేవి. ఈ కరపెండలం అని ఇవి ఉడకబెట్టుకోవాలి. చాలా మంచిది అసలు బొలికి. చక్క పిల్లలు కానీ పెద్దోళ్ళు కానీ తింటే ఇవి కాల్చుకొని నెక్స్ట్ ఉడకబెట్టుకుని తింటారు చిలకడ దుంప. ఎక్కువ అప్పుడు పొయ్యిల మీదగా వండుతాం. మా అమ్మ ఎక్కువ కాల్చేది, ఉడకబెడతాం కాలుతాం. నువ్వుల్లో చక్కగా మగ్గిపోయేది. గవర్నమెంట్ స్కూల్ దగ్గర అప్పుడు చిన్నప్పుడు అమ్మి ఒళ్ళిపోయి. మీరు కూడా కొనుక్కున్నారా? నేను గవర్నమెంట్ స్కూల్ కాదు, కాన్వెంట్ మరి. మేము గవర్నమెంట్ స్కూలే. చక్కగా ఉడకబెట్టి అది బలమైన తెలవదుగా తినేసేవాళ్ళం. అవి ఏసనకాయలు ఇవి అప్పుడు బలమైన తిందమ్మా. ఏం తింటున్నారు పిల్లలు, అందుకే చేసుకో. ఒకటి ఈ చిలకడ దుంప కానీ కరపండలం కానీ నెక్స్ట్ ఇంకోటి ఏదో దుంప అమ్ముతారు స్కూల్ దగ్గర. ఇవి అన్నీ ఉడకబెట్టి అమ్ముతారు అన్నమాట. మామూలుగా అయితే కాల్చుకొని తింటారంట, మరి మనకు తెలియదు. నిప్పులు ఉంటే కాల్చి తింటే ఇంకా బాగుంటుంది. బంగాళదుంప మహారాష్ట్రలో చూసాను, వాళ్ళు నిప్పుల మీద కాల్చుతారు బంగాళదుంప. ఎక్కువ ఈ దుంప పదార్థం తింటే మంచిదే ఆరోగ్యానికి. మనకు వాతం అవి అంటాం కానీ మరి వాళ్ళు ఉట్టి దుంప కూర తింటారు. బంగాళదుంప చైనీస్ సగానికి సగం చిలకడ దుంప తింటారు, చాలా మంది తింటారు. మహారాష్ట్రలో ఉట్టి ఆకుకూర తినరు, పచ్చిగా తినేస్తారు, రొట్టెలతో తినేస్తారు. అందుకే ఆరోగ్యంగా ఉంటారు చక్కగా. ఇవి నడిపి పచ్చడి పట్టుకొస్తానమ్మా. రోల్ లేదమ్మా, మిక్సీలోనే వేస్తున్నాను. మిక్సీలో మిరగాయలు ముందు చక్కగా మెత్తగా పట్టేసి చక్కగా ఇది పొలుగ్గా చక్క పట్టుకుంటే అది ఏమో దుంపలది తురిమింది ఇది కలిసి తాలింపేస్తాను. బ్రహ్మాండంగా ఉంటుంది. ఇది మెత్తగా పట్టాలి మిరగాయలు, ఇదేం బరగ్గా పట్టాలి. అప్పుడు నోటికి తగిలి బాగుంటుంది. చింతపండులో మట్టుకమ్మ వేడి నీళ్ళు కాసి కొంచెం పోసి పడితే కొంచెం బాగుంటుంది. ఇవి నానబెట్టేసి కడిగేసి మెత్తగా నానింది కొంచెం వేడి నీళ్ళు వేసి పట్టేసేస్తాను. పట్టుకొచ్చాను. రోట్లో అయితే ఇంకా బ్రహ్మాండంగా ఉంటుంది, రోల్ లేదు. ఇక పట్టుకొచ్చానమ్మ పరగ్గా. ఇప్పుడు కలుపుకుందాం తురుము. నీరు ఏమైనా పడుతుందండి? నీరు చూసి కొంచెం వేసుకోవచ్చు. మామూలుగా ఇదైతే సరిపోద్ది అనుకుంటున్నాను, సాలిపోతే కొంచెం నీళ్ళు వేసుకోవచ్చు. కానీ ఫ్రెండ్స్ చూడండి, ఇదైతే మామూలు ఇందులోని బలమైన అంత మంచి ఫుడ్ ఇది. ఆ తాలింపు వేసింది కూడా నువ్వుల నుంచి తాలింపు వేస్తున్నాను. అసలు మరి చిలకడ దుంప చైనీస్ అయితే విపరీతంగా వాడతారంట దీన్ని. అసలు చాలా బలమైన ఫుడ్, పిల్లలకైతే చాలా ఆరోగ్యమైనది. ఈ చిలకడ దుంప ఒకటి, వేరుశెనగ పలుకులు, మెంతులు ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నా సాల్వ్ చేస్తాయి. ప్రతిది కూడా బాగుంటుంది. ఇప్పుడు వరకు రెడీ అయింది చూడండి, అదే ఒక పచ్చడి. ఇది కలపగానే ఇప్పుడు చిలకడ దుంప పచ్చడి అనమాట. ఇది ఏడుశనగ పప్పుల పచ్చడిలాగా అది తింటారు. మా తాత చిన్నప్పుడు ఇలా ఏడుశనగ పలుకులు పచ్చడి బాగా విపరీతమైన ఎండుమిరపకాయలు వేసుకుని నూరి కూడా మాట రోట్లోనే మేము ఊరి. అప్పుడు కారం తినేవాళ్ళు. అప్పుడు కారాలు పడే ఎంత బాగా తినేవాళ్ళు పచ్చళ్ళలో కారాలు. అదే అప్పుడు ఫుడ్ వేరే, అప్పుడు ఫుడ్ అంతా బాగుంది. ముందు నుండే కాదు నేను పైన ముందు నుండే కాదు. ఇటు వచ్చిందమ్మా బాగా గట్టిగా ఉందేమోనండి. ఇల్లు చాలు నూనె తాలింపేసారు. అదే ఇడ్లీలో పచ్చడి ఉంటుంది కదా, ఆ టైంలో వచ్చింది ఇది. ఇడ్లీలో వేసుకోవచ్చు, దోశల్లో తినవచ్చు, అన్నంలో తినవచ్చు, దేనికైనా వాడుకోవచ్చు. బాగుంది. ఇది మాత్రం నాకు చేసిన వంటలన్నిటిలోనే ఆరోగ్యం అంటే సూపర్. ఇందులోనే ఇది కారం తక్కువ తినేవాళ్ళమ్మా మిరగాయలు తగ్గించుకోండి. కారం ఎక్కువ తింటాను కాబట్టి వేసాను. కారం తినే తగ్గట్టుగా వేసుకోండి, బాగుంటుంది. ఇప్పుడు తాలింపు వేసుకుందాం. అచ్చం కొబ్బరి పచ్చడిలాగా ఉంటుందమ్మా. ఈ మామూలుగా చిలకడ దుంపలు తీపి అన్నమాట ఉండదు. చేసుకుని తిని ఎట్టుంది అమ్మకే కామెంట్ చేయాలి మీరు. అది జరపకుండా చక్కగా చూడండి అమ్మా, చక్కగా నేర్చుకోండి. పాతకాలం వంటలే నేను ఎక్కువ చూపించేదల్లా అమ్మమ్మ
మా అమ్మ చేసినవి చూపిస్తున్నాను మీకు ఇప్పుడు వరకు. ఇవి అవుతున్నాయిగా కొన్ని వండి పిండి వంటలో కూడా వెళ్తాను, అవి కూడా చూపిస్తాను మీకు. నూనె వేస్తున్నాను, నూనె ఎక్కువ పట్టదులే, కొంచెం వేస్తా. ఎంత? ఒక 50 గ్రాములు. ఇందాక 10 గ్రాములు వేసాను, ఇప్పుడు ఒక 50 గ్రాములు వేస్తున్నాను. చాలు, ఎక్కువ అవసరం లేదు. అంటే ఇందులో 3 రకాలైన ధాన్యాలు కలిసినాయి, అంటే 3 రకాలైన బలమైన ఫుడ్. నువ్వులతో నూనె, చిలకడ దుంప, నెక్స్ట్ వేరుశెనగ పలుకులు. మంచి ఆరోగ్యమైన ఫ్రెండ్స్, చేసుకోండి, బాగుంటుంది. ఏదైనా పచ్చళ్ళకి నువ్వుల నూనె వాడితే బాగుంటుంది. పులిహోరకి అయితే ఏడుశనగ నూనె బ్రహ్మాండంగా ఉంటుందమ్మా. చింతపండు పులిహోరకి చక్కగా ఏడుశనగ నూనె వేసుకోండి, చాలా బాగుంటుంది. 2 స్పూన్లు చెన్నై వేస్తున్నాను తాలింపు దీంట్లో. పచ్చెనపప్పు 2 స్పూన్లు, సాయి మినపప్పు, ఎండుమిరగా తీసుకున్నాం. అక్కడ దోరగా వేసుకోవాలని. ఏడుశనగపప్పులు ఏగుతుందో రుచి వచ్చిద్దమ్మా. మిరగాయలు కూడా మజ్జిగ తుంచుకుని వేసుకుంటే గింజ కూడా వేగి ఆ కమ్మదాన్ని వేరేనమ్మా. మీరు వేరుశెనగ పలుకులు మామూలుగా నూనె వేయకుండా వేపారు కదా, మరి నూనెలో వేసుకోవచ్చా? నూనెలో వేసుకోవచ్చు. నూనెలో అయినా రుచిగానే ఉంటుంది, ఎక్కడైనా రుచిగానే ఉంటుంది. నూనెలో వేసుకోవచ్చు. ఈ తాలింపు మట్టికి చల్లారాలమ్మా. ఇది దుంప కాదా, గంపులు వేడి తగ్గితే మెత్తబడిపోద్ది. చల్లారినాక తాలింపు కలిపేసుకోండి, కలిపేసుకుంటే బాగుంటుంది. ఇక చల్లారిందమ్మా, పోసుకుందాం. ఎప్పుడైనా తాలింపు చల్లారినాక పోయిందమ్మా. నూనె కూడా ఎక్కువ పట్టదమ్మా, నూనె ఎక్కువ పట్టదు, కొంచెం చాలు. ఇదమ్మా, ఇటు చేసుకుంటే మీరు తినేసుకోండి పచ్చడి. చక్కగా మంట పట్టిన వాళ్ళు 2 మిరగాయలు వేసుకుని అయినా చేసుకోండి పచ్చడి, బ్రహ్మాండంగా వచ్చింది. చక్కగా చింతపొడి సరిపడా వేసుకుని ఉప్పు చక్కగా చేసుకోండి అమ్మ. ఒంటికి ఆరోగ్యము, తినొచ్చు చక్కగా. 3 రోజులు చక్కగా తినొచ్చు. ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే కొంచెం ఎక్కువ రోజులు ఉంటాయి. ఇదమ్మా, ఇదే ఇక్కడ చేసుకోండి. ఇదమ్మా, ఇట్లా చేసుకోండి అమ్మా. నచ్చితే అమ్మ వంట లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి అమ్మా. వీడియోలు చూడండి అమ్మా, చూడండి, జరపకుండా చూడండి. ఒక సపోర్ట్ ఇవ్వండి అమ్మా. చక్కగా అదివరకు చేసినవి చూడండి, ఇప్పుడు చేయబోయే చూడండి. మామూలుగా వేసవికాలం పచ్చళ్ళు బట్టి చూపిస్తాను, పిండి వంటలు చూపిస్తాను, నిదానంగా చూపిస్తాను ఒకటి మీకు. పాతకాలపై తప్పితే కొత్తవి చేసి చూపించను మీకు, చూపిస్తాను కదా. మమ్మల్ని అమ్మని ఆదరించండి అమ్మా. బాయ్, నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం.